నమస్కారం లక్ష్మీనారాయణ గారు రా బావా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పాట మొదలు పెడదామా? పాట పాడడం ఏదో ఆనవాయితీకే గాని ప్రతిసారి మన లక్ష్మీనారాయణ గారే కదా పాట గెలిచేది. ఆయనకు తూగేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లక్ష్మీనారాయణ గారు దేవుడు మాన్యాలు మీకు మాత్రమే రాసిపెట్టున్నాయి. ఆయన మాత్రం ఆ మాన్యాలన్నీ ఒక్కడే అనుభవిస్తున్నాడా ఏంటి? వచ్చిన పంటని ఆదాయాన్ని ఊరి వాళ్ళకే పంచుతున్నాడు కదా. మనలో ఎవరమైనా పాట గెలిస్తే ఆ పని చేస్తావా? అది ఆయనకే చెల్లుతుంది. ఉన్న దాంట్లో నలుగురు పంచుకుంటే ఊరంతా ఒక కుటుంబంలా ఉంటుంది. మనమంతా అన్నదమ్ముల్లా మెలుగుతాం. ఆహా, మీదెంత గొప్ప మనసండి మావయ్య గారు. ఎంతసేపు మనకేం లాభం, మనం ఎలా బాగుపడదామని ఆలోచించే స్వార్థపరులు ఉన్న ఈ రోజుల్లో కూడా ఊరంతటినీ కుటుంబంలా భావించి మీరెంత చేస్తున్నారంటే మీరు గ్రేట్ అండి మావయ్య గారు. సూపర్ అంతే. ఏంటి అందరూ అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? ఇతను ఎవరన్నా? ఇతను మా రేవతి కాబోయే భర్త, మా ఇంటి అల్లుడు. అందరికీ నమస్కారం అండి. నేను చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే ఎవరికైనా పెళ్లి చేసుకుంటే ఓ కుటుంబంతోనే బంధం ఏర్పడుతుంది. అలాంటిది నాకు ఈ ఊరితోనే బంధం ఏర్పడబోతుంది. ఆ బంధం ఇంకా బలపడాలని ఈసారి దేవుడు మాన్యాలు నీ పేరు మీద రాయించాలని నిర్ణయించుకున్నాం బావా. అలా కానివ్వండి. ఓహో, లక్ష్మీనారాయణ గారే కాదు, ఆయన కాబోయే అల్లుడు కూడా ఆయనలాగే మంచి మనసున్నవాడే. నవ్వండ్రా, నవ్వండి. వచ్చే ఏడాదికి మీ ఇంట్లో ఈ నవ్వులకు బదులు ఏడుపులు వినిపిస్తాయి. ఇప్పుడు పొగిడిన ఈ ఊరి జనమే అప్పుడు మాటలతో పొడిచి పొడిచి చంపేస్తారు మిమ్మల్ని. బాబు, ఆ ఇంటికి అల్లుడు అవ్వకముందే మా ఊరికి బంధువు కాబోతున్నావు. చాలా సంతోషం బాబు. లక్ష్మీనారాయణ గారు, ఇంకా వేలం పాటేందుకు? నేరుగా పత్రాలు రాసుకుంటే సరిపోతుంది కదా. మీ ఇష్టం. బాబు, మీ పేరేంటి? చలం. వట్టి చలం కాదండి దత్తుడు బాబు గారు, పిల్లి వెంకటచలం అండి. హాయ్. అదేంటండి బాబు, పిల్లేంటి? అది మా ఇంటి పేరండి. జాగ్రత్త బాబు, పిల్లి అంటున్నారు. ఏ పూలైనా వచ్చి మిమ్మల్ని మింగేస్తా, చూసుకోండి. ఊరుకోండ్రా, ఏంటా మాటలు? అరే, ఊరికాలుడు అంటున్నారు, ఆ మాత్రం పరాస్కాలు ఆడిపోతే ఎలాగండి? అంత సీన్ లేదండి. ఏ పూలు వచ్చినా మన ముందు తోక జాడించాల్సిందే, అంతే. హాయ్. గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు. గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు. గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు.